హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. నేను మీకు ఈ వీడియోలో చాలా ఈజీ అండ్ సింపుల్గా నెల్లూరు చేపల పులుసు చూపిస్తాను. దీంట్లో ఏ విధమైన మసాలా వేయమండి, అలా అయితేనే బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ నేను చూపించినట్టు ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ ఒక చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక టొమాటో, అలాగే ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు తీసి మీ కారానికి బట్టి తీసుకోండి. ఆనియన్స్ చిన్నగా అయితే కట్ చేసుకోవద్దు, నేను చూపించినట్టు అలా కట్ చేసుకోండి. మొత్తం ఆనియన్స్ వేయద్దు, కొన్ని ఆనియన్స్ మాత్రం తీసి పక్కన పెట్టుకోండి. పోపులో ఆవాలు మెంతులు వేసి చిటపటమన్నాక ఆనియన్స్ కూడా వేసి పచ్చిమిర్చి వేసేసి పచ్చి వాసన పోయే వరకు మాత్రమే వేయించండి, ఫుల్గా వేయించుకోవద్దు, డార్క్ బ్రౌన్ వచ్చేదాకా. తర్వాత ఆ ఒక్క కోసి పెట్టుకున్న ఒక టొమాటో కూడా వేసేసేయండి. టొమాటో బాగా మగ్గిపోయినాక మాత్రమే మనము ఇంకా మసాలాలు వేసుకోవాలి. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి. కారం నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. 4 స్పూన్స్కి 2 స్పూన్స్ ధనియాల పొడి తీసుకున్నాను. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కారము పులుపు కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ కారం ధనియాల పొడి అంతా ఆయిల్లో బాగా వేయించాక ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసు పోసుకోండి. గుర్తుపెట్టుకోండి, పులుసు మరీ పల్సగా అస్సలు ఉండకూడదు. ఇక్కడ మనం పోసే వాటర్ని బట్టే అది పల్సదనం వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకొని మనం పోసుకోవాలి. బాగా మరగనివ్వండి. ఆ ఉప్పు కారంలో చింతపండు పులుసు బాగా మరగాలి, ఇట్లా ఆయిల్ అంతా బాగా పైకి రావాలి. అప్పుడు తర్వాత మనం చేప ముక్కల్ని వేసేసుకోండి. ఉప్పు కారం కూడా చూసుకోండి సరిపోతుందా లేదా అని. ఆ చేప ముక్కలు కూడా అన్నీ వేసేసేయండి. కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఆ తర్వాత మళ్ళీ ఆనియన్స్ నేను కాసేపు పక్కన పెట్టుకోమన్నాను కదా, ఆ ఆనియన్స్, అలాగే మెయిన్ హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్ వచ్చి మన పచ్చి మామిడికాయ, అది కూడా వేసుకోండి కూరలో. అది కూడా వేసి గంటి లేకుండా అలా తిప్పుతూ కలపండి. మొత్తం మీద ఒక 15-20 మినిట్స్ సిమ్లో బాగా ఉడకనివ్వండి. లాస్ట్లో మెంతులు, ఆవాలు పొడి చేసుకున్న వేపుకొని పొడి చేసుకున్న పొడిని చల్లుకోవాలి. అదే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అంతే అండి, ఎంతో రుచికరమైన చాలా ఈజీ కదా చేపల రెసిపీ. ఇది చల్లారిపోయినాక తింటే చాలా బాగుంటుంది. అది ఒక రోజు ఇంకా పక్క రోజు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.